పల్నాడు జిల్లా టీడీపీలో అసమ్మతి సద్దుమణిగినట్లేనా? కన్నా కోడెల శివరాం భేటీ సానుకూలంగా జరిగిందా? పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు కుదిర్చిన సయోధ్య ఎవరికి లాభం? సయోధ్య కుదిరితే ఉమ్మడి మీడియా సమావేశం ఎందుకు పెట్టలేకపోయారు? అసలు మీటింగ్లో ఏం జరిగింది? ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లాలో బలమైన వర్గం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ, కోడెల కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయుల నివాసంలో సమావేశం కావడంతో ఇద్దరు నాయకులు కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు అన్న ప్రచారం జరిగింది. అయితే మీడియా సమావేశానికి జీవి ఆంజనేయులు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే హాజరయ్యారు. కోడెల శివరాం అర్జెంట్ పని ఉందంటూ బయటకు వెళ్లిపోయారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. అసలు కోడెల శివరాం, కన్నా లక్ష్మీనారాయణ మధ్య జరిగిన సయోధ్య ఏంటి? అధిష్టానం కోడెల శివరాంకు ఎలాంటి ఆఫర్లు ఇవ్వనుంది అన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజులు కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన కోడెల శివరాం కొద్ది రోజుల క్రితం అధిష్టానాన్ని కలిశారు. చర్చల అనంతరం కోడెల శివరాం కాస్త మెత్తబడినట్లే కనిపించారు. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో నాయకులపై కీలక కామెంట్లు చేయలేదు. తాజా రాజకీయ పరిణామాలతో జీవి ఆంజనేయుల ఇంట్లో సమావేశమైన ఇద్దరు నేతలు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. మీడియా సమావేశం పెట్టడానికి జిల్లా పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే అక్కడే ఓ మెలిక పెట్టారు కోడెల శివరాం. తాను ఇప్పుడు మీడియా సమావేశానికి రాలేనని, కాస్త అర్జెంట్ పని ఉందని వెళ్లిపోయారు. అయితే కోడెల శివరాంకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రకటించారు జీవి ఆంజనేయులు. అయితే ఈ ప్రకటన చేయాల్సింది టీడీపీ అధిష్టానమని కోడెల శివరాం తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. జీవి ఆంజనేయులు మాట ప్రకారం వెళ్లి మీడియా సమావేశంలో పాల్గొని ఒకసారి కమిట్ అయితే ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుందన్నది కోడెల శివరాం భావనగా కనిపిస్తోంది. ఆ తర్వాత అధిష్టానం పట్టించుకుంటుందో లేదో తెలీదు. అదే అధిష్టానం మాటిచ్చేంత వరకు ఆగితే మంచి పొజిషన్ దక్కే అవకాశం ఉందని కోడెల వర్గం భావిస్తోంది. చంద్రబాబుతో భేటీ తర్వాత ఎలాంటి బాధ్యతలు ఇస్తారో చూసి దాన్ని బట్టి పార్టీలో ఎలాంటి పాత్ర పోషించాలో శివరాం నిర్ణయించుకుంటారని ఆయన వర్గం చెబుతోంది. మరికొన్ని రోజుల్లోనే చంద్రబాబుతో కోడెల శివరాం భేటీ ఉంటుందని అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు.